వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా? కారణం ఇదేనట. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ వివాహ వేడుకల్లో ఎన్నో తంతులు ఉంటాయి. అయితే ఒక్కోదానికి ఒక్కో విశేషం దాగి ఉంటుంది. అందులో ఒకటి పసుపు వేయటం. సనాతన ధర్మంలో వివాహ సమయంలో అనేక రకాల ఆచారాలు నిర్వహిస్తారు. అన్ని ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారాల్లో పసుపు కూడా ఒకటి. ఈ ఆచారంలో భాగంగా పెళ్లికి ముందు వధూవరులకు పసుపును పూస్తారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. అలాంటి పెళ్లిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అందుకే అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ వివాహ వేడుకల్లో ఎన్నో తంతులు ఉంటాయి. అయితే ఒక్కోదానికి ఒక్కో విశేషం దాగి ఉంటుంది. అందులో ఒకటి పసుపు వేయటం. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని కారణంగా పసుపును పూయటం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది వధూవరుల రూపాన్ని మెరుగుపరుస్తుంది. పెళ్లికి ముందు వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసుకుందాం. విష్ణువును లోకరక్షకుడు అంటారు. ఏ శుభకార్యమైన భగవంతుని తప్పకుండా పూజిస్తారు. శ్రీహరి ఆరాధనలో పసుపుకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అన్నిటికంటే పెళ్లికి ముందు వధూవరులకు పసుపు రాయటం శుభప్రదంగా పరిగణించబడటానికి కారణం ఇదే. పసుపును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వధూవరులను చెడికల నుంచి రక్షించడానికి పసుపును పూస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి వివాహ సంబంధాలకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా పెళ్లికి ముందు వధూవరులను పసుపు పూయటం వల్ల వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా పసుపును పూయటం వల్ల ప్రతికూల శక్తి కూడా దూరంగా ఉంటుందని నమ్ముతారు. దంపతుల జీవితంలో పసుపు దాని రంగు ఐశ్వర్యం శ్రేయస్సును తెలుస్తుందని చెబుతారు. పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నిండి ఉన్నాయి. పసుపులో కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనని దూరం చేస్తుంది. పసుపును పూయటం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఛాయను మెరుగుపరుస్తుంది. అలాగే అలసట కూడా దూరం అవుతుంది. అలాగే ఎలర్జీని కూడా దరిచేరనియ్యవు.